సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముఫహరత్ ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్ను బస్సు ఢీకొట్టడంతో డీజిల్ ట్యాంకర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 42 మంది చనిపోగా మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. బదర్, మదీనా మధ్య ముఫహరత్ దగ్గర ఈ ఘటన జరిగింది. మృతులంతా హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. 2 కుటుంబాల నుంచి 15 మంది ఉన్నట్లు గుర్తించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ అజీం, చెప్పండి, ఏంటి ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి? సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే భారతదేశం నుంచి వెళ్ళినటువంటి 40 మంది యాత్రికులు ఎవరైతే ఉన్నారో మక్కా నుంచి మదీనా, అంటే మక్కాలో ప్రార్థనలు పూర్తి చేసుకొని ఏదైతే మదీనాకు వెళ్తున్న సమయంలో అర్ధరాత్రి 1:30 గంట సమయంలో ఏదైతే నేరుగా డీజిల్ ట్యాంకర్కి బస్సు ఢీకొనడంతో ఒకటేసారి మంటలు చెలరాయి. సో అందరూ ఆ సమయంలో నిద్రమత్తులో ఉండడంతో ఒకేసారి 42 మంది కూడా నిద్రలోనే చనిపోయినట్టు తెలిసింది. పూర్తిగా అందరూ కూడా సజీవ దహనమైనట్టు అయితే మనకు ఇప్పటికైతే అక్కడ వచ్చినటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. సో ఇందులో భారతీయుల్లో 42 మంది ఉన్నారు. సో దీంట్లో కూడా హైదరాబాద్కి చెందినటువంటి వారు 15 మంది ఏదైతే సజీవ దహనం అయినట్టు కూడా తెలుస్తుంది. ఈ 15 మందిలో కూడా 8 మంది ఒక కుటుంబానికి చెందినవారు, 7 మరొక కుటుంబానికి చెందినవారుగా ఏదైతే ఇప్పటికైతే వివరాలు తెలుస్తున్నాయి. సో వీరికి సంబంధించిన వివరాలు కూడా పూర్తి స్థాయిలో కూడా అధికారులు అయితే తీసుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఏదైతే మనం చూసుకున్నట్టయితే దీనిపై అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై స్పందించింది. హైదరాబాద్ సంబంధించినటువంటి యాత్రికులను తీసుకురావడానికి సౌదీతో ఉన్నటువంటి అంబాసిడర్స్తో కావచ్చు మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణ సంబంధించిన అధికారులతో మాట్లాడి, అటు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, అలాగే అక్కడ ఉన్నటువంటి సౌదీ అంబాసిడర్తో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పూర్తిగా అక్కడ అందరూ కూడా సజీవ దహనంతో ఏదైతే గుర్తించడం కూడా ఇబ్బంది అవుతుంది, ఎవరు అని దానిపైన గుర్తించడం కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అక్కడ అధికారికంగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాతనే ఇక్కడికి పంపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పటికైతే అధికారులు తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మనం చూసినట్టయితే ఇక్కడ హైదరాబాద్ నుంచి కూడా వెళ్ళినటువంటి వారు మల్లెపల్లిలోని ఆల్మినా ట్రావెల్స్, అలాగే ఫ్లైజోన్ ట్రావెల్స్ 2 సెంటర్స్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకున్నటువంటి వారు 42 మంది ఉన్నారు. సో ఈ 42 మందిలో అల్మినా ట్రావెల్స్ ద్వారా 16 మంది టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఇక ఫ్లైజోన్ ట్రావెల్స్ నుంచి 24 మంది బుక్ చేసుకున్నారు. సో ఆసిఫ్ నగర్లోని జిరా ప్రాంతానికి చెందిన వారు కూడా 16 మంది కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో దీంట్లో 2 ట్రావెల్స్ నుంచి బుక్ చేసుకున్నట్టు ఈ ట్రావెల్స్ సంబంధించినటువంటి వారు, సో ఈ ట్రావెల్స్ సంబంధించిన సో దీంట్లో 15 మంది మాత్రం ఒక ట్రావెల్స్ ఏదైతే బుక్ చేసుకున్నారో ట్రావెల్స్ సంబంధించినట్టు ఉండడంతో వీరంతా మృతి చెందినట్టయితే ఇప్పటికైతే మనకు సమాచారం తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అఫీషియల్ రికార్డ్స్ కూడా తీసుకుంటున్నారు. ఈ ట్రావెల్స్ దగ్గరికి వెళ్ళి ఎవరెవరు బుక్ చేసుకున్నారు, దీంట్లో ఎవరు ఆ బస్సులో ఉన్నటువంటి వారు ఎవరుగా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. సో కుటుంబ సభ్యులైతే మాత్రం తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే విషాదం, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మక్కాకు వెళ్ళాలి, మదీనాకు వెళ్ళాలని కోరుకుంటారు. సో మక్కాకు మదీనాకు వెళ్ళినటువంటి వారు ఇలా ఘోర రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో మాత్రం తీవ్ర కుటుంబం మొత్తం కూడా ఏదైతే ఒకేసారి కన్నీటి పరమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వారిని ఓదార్చేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే కుటుంబంలో 8 మంది, ఒక కుటుంబంలో 7 అంటే ఊహించాల్సిన పరిస్థితి. ఇందులో కూడా 20 మంది, మొత్తం 42 మందిలో కూడా మనం చూసినట్లయితే 20 మంది మహిళలు ఏదైతే సజీవ దహనం కాక 11 మంది చిన్నపిల్లలు కూడా ఏదైతే సజీవ దహనమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే వారికి సంబంధించినటువంటి మృతదేహాలను ఏదైతే ఇండియాకి రప్పించేటువంటి దానిపైన కూడా ఏదైతే అధికారులు దృష్టి పెట్టారు. దీనికి సంబంధించి ఎవరైనా మిస్ అయితే కూడా ఏదైతే సచివాలయంలో ఒక హెల్ప్ లైన్ సెంటర్ని కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సో ఓవరాల్గా ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సౌదీలో ఉన్నటువంటి ప్రభుత్వం అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేస్తున్నాక వారికి సంబంధించిన మృతదేహాలను కూడా తెప్పించి ఏదైతే ఇక్కడ అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడైతే ఇప్పటికైతే అటు హైదరాబాద్కి సంబంధించిన వారు చనిపోగా వారికి సంబంధించిన కుటుంబ సభ్యుల దగ్గరికి ఇప్పటికే ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు, అధికారులు కావచ్చు, అందరూ కూడా వెళ్ళి వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, వారు ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కుటుంబంలో 8 మంది 7 మంది చనిపోవడం అంటే అందరికీ తెలుసు అది ఎంత బాధాకరమైన విషయమో, ఎవరు కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి అయితే అక్కడ మనకు కనిపిస్తుంది. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా ఇంకా తీసుకోవాల్సి ఉంది. ఈ 42 మందిలో ఎవరు ఏ ట్రావెల్స్లో ఉన్నారు, సో ఆ బస్సులో ఉన్నటువంటి వారు ఎవరు, ఈ పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత మరి ఈ ప్రక్రియ అంతా కావడానికి ఒక 2 డేస్ అయితే సమయం పడుతుంది. ఇక్కడ పూర్తిగా సజీవమైనటువంటి వారిని గుర్తించడానికి కూడా కొంత సమయం పడుతుంది. కాబట్టి ఆ టెస్ట్ అని కూడా చేయాల్సి ఉంటుంది. కాబట్టి అధికారులు అయితే మేము ఖచ్చితంగా ఫాలోఅప్లో ఉన్నాం, ఖచ్చితంగా ఇప్పుడు వెంటనే వారిని తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తామని అయితే చెప్తున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులందరూ కూడా ఇప్పటికే దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఏమన్నా అజీం, ప్రస్తుతం షోయబ్ అనే ఒక యువకుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడని చెప్తూ ఉన్నారు. మరి తన పరిస్థితి ఎలా ఉంది? గాయాల నుంచి అంటే ఏమైనా గాయాలు అయ్యాయా? ప్రమాదం నుంచి బయటపడ్డాక తను బాగానే ఉన్నాడా ఏంటి? తన ప్రమాదం జరిగేటువంటి సమయంలో షోయబ్ ఒక్కడు కొంత నిద్రలో లేనట్టు తెలుస్తుంది. సో ఈ సమయంలో ఆ డీజిల్ ట్యాంకర్ని బస్సు ఢీకొట్టిన వెంటనే షోయబ్ కాస్త బస్సులో అద్దాలు పగిలిపోవడంతో బయటకు వచ్చేసినట్టు తెలుస్తుంది. సో షోయబ్ కూడా కొద్దిపాటి గాయాలయ్యాయి. షోయబ్ అయితే ప్రస్తుతానికి అయితే ఏదైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నట్టు తెలుస్తుంది. షోయబ్ మాట్లాడితే కానీ ఈ పూర్తి వివరాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో షోయబ్కి ప్రస్తుతానికి అయితే ట్రీట్మెంట్ జరుగుతుంది. అక్కడే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లో షోయబ్ని చేర్పించడం జరిగింది. సో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి షోయబ్ కాస్త కోలుకున్న షాక్ నుంచి, ఎందుకంటే ఒకటేసారి బస్సు తగలబడిపోవడం
దాంట్లో తన కుటుంబ సభ్యులు కూడా మొత్తం మంది ఉండడం, 42 మెంబర్స్ అక్కడికక్కడే ఆ అగ్నికి ఆహుతైపోవడం, సో సజీవ దహనం అయిపోవడం, ఇవంతా కూడా మనకు తెలుసు అది ఎంత టెరిబుల్గా ఉంటుందో. సో ఆ టైంకి ఒకసారి షాక్కి గురేటువంటి అవకాశం కూడా ఉంటుంది. తనకు చిన్నపాటి గాయాలు, ఈ షాక్కి గురడం, ఇవి రెండు కూడా కలిసి తనతో షాక్లో ఉన్నట్టు తెలుస్తుంది. సో అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఆ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత షోయబ్ మాట్లాడిన పరిస్థితులు అసలు ఏ సమయంలో జరిగింది, ఎలా జరిగింది, ఎవరిది తప్పు, డీజిల్ ట్యాంకర్కి ఆపోజిట్ ఎవరు వచ్చారు, అసలు బస్సు ఏ రూట్లో వెళ్ళింది, ఇలాంటి అన్ని విషయాలు కూడా షోయబ్ ద్వారా కొంత తెలిసిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే బస్సులో ఉన్నటువంటి డ్రైవర్తో సహా, ఏదైతే అటువంటి క్లీనర్తో సహా ఆ ప్రయాణికులందరూ కూడా మృతి చెందినట్టయితే ఇప్పటికైతే సమాచారం అందుతుంది. సో షోయబ్ లేచిన తర్వాత షోయబ్ కొంత ట్రీట్మెంట్ తీసుకొని కోలుకున్న తర్వాత మాట్లాడితే పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. యమున. రైట్, థ్యాంక్ యూ అజిమ్.